కదా, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆటో పరిస్థితులు అంటే ఇప్పుడు వచ్చే బిజినెస్ ఎలా ఏ విధంగా జరుగుతుంది మీకు? ఇప్పుడు మాకైతే ఆటో డ్రైవర్లకు అయితే ఏం బిజినెస్ అయితే ఏం లేదు. ఉమ్, ఎక్కడ పోయినా బైక్లు అయిపోయినాయి, ర్యాపిడో బైక్లు. ఆ బైక్ల పైన తీసుకెళ్తున్నారు ప్యాసింజర్లని. ఆటోలో ఎవరు ఎక్కుతలేరు. ఇంకోటి ఫ్రీ బస్సు ఉంది. ఆ ఫ్రీ బస్ వల్ల చాలా దెబ్బ పడిపోయింది మాకు. ఉమ్. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే అంతో ఇంతో ఆ, 1000 రూపాయలు 1500 చేసుకొని పోతుండే. ఇప్పుడైతే అది కూడా లేదు. అంటే 500 కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ర్యాపిడో ఓలాలు అప్పుడు కూడా ఉన్నాయి కదా మరి. ఉన్నాయి కానీ అప్పుడు ఫ్రీ బస్సులు లేవు కదా. ఉమ్, ఫ్రీ బస్సులు లేవు అప్పుడు. ప్యాసింజర్ల ఆటో ఎక్కుతుండే అప్పుడు. ఉమ్. ఇప్పుడు ఎక్కుతలేరు. మీకు ఎక్కడ ఎక్కువ దెబ్బ పడుతుంది, ఫ్రీ బస్ వల్లనా లేకపోతే ఈ ర్యాపిడో ఓలో వల్లనా? రెండు రెండు. రెండు డిస్ట్రిక్ట్ బండ్ల పరిస్థితి మరి? డిస్టిక్ బండ్లు అంటే ఇప్పుడు వేరే స్టేట్ బండ్లు. డిస్టిక్ బండ్లు అంటే ఇక్కడ తెలంగాణ బండ్లే కదా. ఇప్పుడు లేని వాళ్ళు ఏం చేస్తారు? ఉమ్, అట్లా అక్కడ ఈ ఫ్రీ బస్సుల వల్ల అక్కడ నుంచి వచ్చి ఇక్కడ నడుపుకోవాల్సి వస్తుంది. ఉమ్. అట్లా ఓకే, అంటే మీకు సంవత్సరానికి 12,000 అంటే నెలకి 1000 రూపాయలు చొప్పున ఇస్తాను అంటున్నారు. ఇంతవరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు అసలు ఎవరికి. అంటే ఫ్రీ పథకాలు అందుతున్నాయా మరి? కనీసం అవైనా ఉచిత కరెంట్ కానీ అలానే 500 అది గ్యాస్ కానీ? ఉచిత కరెంట్ అంటే కొంతమందికి వస్తున్నాయి అంట, మాకు కూడా తెలియదు. 0 బిల్స్. మాకైతే బిల్లు వస్తుంది, మేము కడుతున్నాం బిల్లు. సో అప్లై చేసుకోండి రాని వాళ్ళు అని అంటున్నారు కదా, మరి అప్లై చేశారా? ఆ, ఆ, అన్నారు కానీ అది ఎట్లా చేయాలా? ఒక దగ్గర పోతేనేమో ఓనర్, ఇప్పుడు మాది రెంట్ హౌస్, ఓనర్ ఆధార్ కార్డు కావాలని అన్నారు. ఓనర్ అడిగితే వాళ్ళు ఎక్కడో బయట ఉన్నారు.